రైల్వే కోడీలోని అభిమానుల పిలుపు మేరకు రోడ్ షో అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించిన బత్యాల ఈ మీడియా సమావేశంలో తను చేసిన కార్యకలాపాలను వెల్లడించిన బత్యాల చెంగల్ రాయుడు 2019 ఎన్నికల్లో రాజంపేట నుంచి నన్ను అసెంబ్లీకి పోటీ చేయమని పార్టీ పరంగా చాలా ఒత్తిడి చేశారు. నేను పోటీ చేయనని చెప్పేసి వాళ్ళ గురించి చెప్పారు. చివరిసారిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి, నువ్వు రాజంపేటకు పోటీ చేస్తే 4 సీట్లు రాయలసీమలో మనకు వస్తాయి, నువ్వు పోటీ చెయ్యి అని చెప్పారు. ఆయన మాటను గౌరవించి నా తల్లి లాంటి కోడూరును జన్మనిచ్చిన కోడూరును వదులుకొని రాజంపేట నుంచి పోటీ చేశాను. ఇప్పుడు కూడా గర్వంగా చెప్తా, కోడూరు మా అమ్మగారు ఊరు, రాజంపేట మా అత్తగారు. జనవరి 25వ తారీఖు నాడు ఒప్పుకున్నాం పోటీ చేస్తానని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈరోజు ఏప్రిల్ 5 సంవత్సరాల 3 నెలలు 4 నెలలు అవుతున్నారు. 64 నెలలు పెళ్ళాం బిడ్డలను వదిలేసి, నా వృత్తి వ్యవసాయం అయినా వదిలేసి, నా వృత్తి వకాలత్ దాన్ని వదిలేసి నా ధర్మం నేను నెరవేర్చిన. ఓడిపోయినా చింతించకుండా మరుసటి రోజు నుంచి పార్టీకి పనిచేస్తున్నా. పని చేసినా కూడా అన్ని పారామీటర్స్లో స్టేట్లో హైయెస్ట్గా కష్టపడిన వ్యక్తి ఎవరంటే చెంగల్ రాయుడు అని చెప్పేసి సర్వేలో వచ్చేసింది. అయినా కూడా ఎందుకో ఫస్ట్ లిస్ట్లో నా పేరు ప్రకటించలేదు. ఫస్ట్ లిస్ట్లో నా పేరు వస్తుందని నేను అనుకున్నా. మనస్తాపం చెంది నా యాక్షన్ పక్కన పెట్టి వెయిట్ చేశారు. ఎందుకంటే ప్రజాభిమానం ఎక్కువ వచ్చింది. కానీ పోయిన మంగళవారం రోజు కుప్పంలో చెంగల్ రాయుడు, నువ్వు నిన్ను అభ్యర్థిగా నిర్ణయించావు, కొన్ని ఆపోహాలు వచ్చాయి, అందువల్ల లేట్ అయింది, పోయి పోటీ చెయ్యి, గెలుచుకొని రా, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. నేను వచ్చేసాను, ఆనందంగానే వచ్చాను. బుధవారం నాడు వెళ్తే, ఎందుకు ఎక్కువ కుప్పం తిరుగుతావు, నియోజకవర్గంలో తిరుక్కో, మంచి మెజార్టీ సాధించుకుంటా అని చెప్పేసి కొంచెం గట్టిగానే చెప్పాను. నేను ఆనందంతో ఒక 10-15 మందికి చెప్పను కూడా చెప్పినాను, ఇట్టటి చెప్పాడు. తీరామార శుక్రవారం నాడు చూస్తే, శుక్రవారం ఉదయాన్నే బాలసుబ్రహ్మణ్యం అభ్యర్థి అని చెప్పేసి డిక్లేర్ చేశారు. నాకేం బాలసుబ్రహ్మణ్యం శత్రువు కాదు, పార్టీ నిర్ణయించింది. వాళ్ళ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయొచ్చు. రాయచోటి నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు, ఎంపీగా చేసినాడు, ఇప్పుడు కూడా అడిగి తీసుకోవచ్చు. రాజంపేటలో 5 సంవత్సరాల 4 నెలల నుంచి నేను కష్టపడుతున్నా. పెళ్ళాం బిడ్డలను వదిలేసి, నా వృత్తిని వదిలేసి, నా ప్రవృత్తిని వదిలేసి ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు. అందుకని చెప్పేసి శుక్రవారం వెళ్తాను. నేను అక్కడికి వెళ్ళాను, మినిమూరు. ఆ హెలికాప్టరు ఇది లేదు, బై రోడ్డు వస్తున్నారంటే, రాజంపేటలో జనం అంతా వస్తున్నారంటే దాదాపు 3000 మంది జనం చేరుకున్నారు. వాళ్ళందరినీ సముదాయించి
లీడర్ సీట్ ఇస్తే లీడర్ సీట్ ప్రకారం పోదాం, లేకపోతే మీరేమి నిర్ణయిస్తే క్యాడర్కు కట్టుబడి నేను ఉంటాను, పార్టీని వదిలే ప్రశ్నే లేదు, ఇంకా ఆయన ఒప్పించే ప్రయత్నం చేద్దాం చెప్పడం జరిగింది. కొందరు చాలా అడ్వాన్స్గా కూడా చేశారు, ఈ పార్టీలో ఉండటం కూడా మంచిది కాదని కూడా సలహా ఇచ్చారు. కానీ నేను దృఢ సంకల్పంతో పార్టీని విడనాడుకుందని చెప్పేసి పార్టీలో కొనసాగుతుంది. క్యాడర్కు మటుకు కొంచెం అసంతృప్తిగానే ఉంది. ఆయన మనసు మార్చుకుంటాడని చెప్పేసి పెద్ద ఆశ పెట్టుకున్నాను. కోడూరు నియోజకవర్గానికి ఎక్కువ టైం కేటాయించలేకపోయాను. ఏమంటే ఏదన్నా హాస్పిటల్, పోలీస్ స్టేషన్లు చిన్న చిన్న సమస్యలు వస్తే రోజుకు 1 గంట 2 గంటలు కోడూరు నియోజకవర్గానికి కేటాయించాను. మిగతా రాజంపేటకే. కొందరు ఈయనకి ఇల్లు లేదు రాజంపేటలో అన్నారు. అందుకని చెప్పేసి ఒక చిన్న ఇల్లు ఒకటి కొనుక్కున్న, ఆఫీస్ పెట్టుకున్నా. అక్కడ మా ఓట్లు అన్నీ ఉన్నాయి. నా ఇల్లు, నా భార్య, బిడ్డలు అంతా ఓట్లు అక్కడనే ఉన్నాయి. ఇల్లు ఉంది, ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు స్థానికులు మీద పోయిన ఎలక్షన్ అయితే స్థానికేతరు, ఇప్పుడు స్థానికుడిని. ఎందుకు మీరు మార్చాల్సి వచ్చిందో నాకు తెలియదు. ఈ విషయం తెలిసి ఎక్కడో నాకు సంకోచం ఉండింది. సుగవాసి ప్రసాద్తో మాట్లాడి, ప్రసాద్ ఏమన్నా మీకు రాజంపేటకు వచ్చే ఆలోచన ఉందా? ఆ ప్రశ్న పెట్టద్దు, ఆలోచన మీ బుర్రలోకి రానిద్దయ్యా, ఆలోచన మీ బుర్రలోకి రానిద్దయ్యా, మేము రాజంపేటకు రాము అని చెప్పాడు. తర్వాత నేను సుబ్రహ్మణ్యం ఫ్లైట్లో వచ్చాం, మధ్యలో ఎయిర్పోర్ట్లో మాట్లాడుతున్నాం. అసలు రాజంపేట ప్రస్తావన తేడా. ఎందుకు ఇది జరిగిందో నాకు తెలియదు. వీళ్ళు ఒత్తిడి చేస్తే ఆయన ఇచ్చారా, లేకపోతే ఆయన ఒత్తిడి చేసి ఈయన ఇచ్చాడా? ఇది జరిగింది. దీన్ని సరిదిద్దుకుంటాడని చెప్పేసి నేను ఆశిస్తాను. రాజంపేట గెలిస్తే రాష్ట్రం వస్తుంది. నేను పోటీ చేయకపోతే తెలుగుదేశం రాజంపేటలో గెలిచేది మహా కష్టం. రాజంపేటతో పాటు కోడూరు, రాజంపేటతో పాటు తిరుపతి, రాజంపేటతో పాటు కడప అన్నీ కూడా వాటి యొక్క ప్రభావం చూపిస్తుంది. అందుకని చెప్పేసి పొద్దుటూరు కానీ కమలాపురం కానీ దాని ప్రభావం పనిచేస్తుంది. నేను చెప్పినా నా మాట ఏంటో, నాకు అన్యాయం జరిగితే వాళ్ళ ఇంట్లో సొంత అన్యాయం జరిగినట్టుగా వాళ్ళు భావిస్తారు. పార్టీకి చెడ్డ రోజులు వస్తాయని చెప్పేసి నేను వాళ్ళకు తెలియజేసుకుంటూ తక్షణం రెక్టిఫై చేయండి. సుగవాసి బాలసుబ్రహ్మణ్యానికి మీరు ఏ పదవి ఇచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రాయచోటు నుంచి ఇస్తారా, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారా, లేకపోతే రాజ్యసభ ఇచ్చి సెంట్రల్లో మంత్రి పదవి ఇప్పిస్తారా, నాకేమీ అభ్యంతరం లేదు. నేను కూడా వాళ్ళు రాజంపేట వద్దు అంటే వాళ్ళ మిట్టి నేను ఉంటా. వాళ్ళు రాజంపేట కావాలంటే రాజంపేట నాకు ముద్దు, మీరు వద్దని నేను చెప్తాను. దాంట్లో ఏం అనుమానం లేదు. చుట్టరికాలు చూడను, బంధుత్వాలు చూడను, పార్టీ కూడా చూడను. ఈ విషయం మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఇంతవరకు నాతో పార్టీ అధినాయకత్వం మాట్లాడలేదు. అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఆయన మాట్లాడలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాతో మాట్లాడలేదు. నిన్ననే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. నేను ఇన్ఛార్జిగా ఉంటున్నా, కనీసం నాకు కబురు కూడా లేదు. ఏమంటే వాళ్ళే చెప్పారు రాజంపేటకు రామని చెప్పేసి, అందువల్ల వాళ్ళకు మొక్కలు ఎక్కడం అంత తప్ప ఏరేదేం లేదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మీరేమైనా అడిగితే చెప్తాను. రాష్ట్రం అంతా కాంగ్రెస్ ఓడిపోతే కోడూరు నుంచి మండలం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం నా సొంత డబ్బుతోనే, అందరికీ తెలుసు. అయిన సమస్య లేదు.
ఒకవేళ మీకు రాజంపేట టికెట్ ఇచ్చే ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశం 50,000తో గెలుస్తాను. 50,000 జగన్ చేసిన తప్పు ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నారా? జగన్ జిల్లా విషయంలో చేశాడు. మా నాయకుడు క్యాండిడేట్ విషయంలో తప్పు చేశాడని నేను భావిస్తుంటలే, మా కేడర్ భావిస్తున్నారు. నేను అనుకునేది వాస్తవం జరగలేదు కాబట్టి ఆయన విషయంలో నేనేం కామెంట్ చేయలేదు. 5 సంవత్సరాలు కుప్పంలో చెప్పాడు, నువ్వు అభ్యర్థి పో గెలుచుకొని రా అని చెప్పాడు కదా. 5 సంవత్సరాల దాకా చేసిన దానివల్లే కదా చెప్పినాడు. మర్చిపోతే ఎందుకు టైం వేస్ట్ చేస్తావు, ఊళ్ళు తిరుగు అని చెప్పాడు. నేను ఒక ఊరు 20 సార్లు తిరుగున్నా కాన్స్టిట్యున్సీలో, ఒక్క ఊరు తప్ప. దిన్నెలా అని అన్నాడు, 51 ఓట్లు ఉన్నారు, ఇప్పుడు 50 అయినాయి. ఆ ఊళ్ళోకి ఎంత అడుగు పెట్టాలి. అన్నమయ్య డ్యామ్ తెగిపోయినప్పుడు దగ్గరగా ఇప్పటికి కూడా 14 పంచాయతీలు నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు సార్. ఆ రోజు మీరు చాలా విధంగా వాళ్ళ ప్రజలందరినీ దగ్గరికి వెళ్ళి చాలా స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి చెడు తెలుసుకున్నారు. అదొకటే కాక కరోనాలో వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా మీరు స్పందించారు. కానీ మేము గుర్తించకుండా అతను గుర్తించడానికి మెయిన్ కారణం ఏంటి? కరోనా టైంలో దాదాపు 2 కోట్లు ఖర్చు అయింది నాకు. మెడికల్ కిట్, నా 2 కూతురు డాక్టర్, ఒక అమ్మాయి పల్మనాలజీ, ఒక అమ్మాయి జనరల్ మెడిసిన్. రాజంపేట నియోజకవర్గంలో క్యాడర్ దెబ్బకుంటని చెప్పేసి కిట్లు, మెడికల్ కిట్స్, ఆక్సిమీటర్స్ వాళ్ళకి ఇస్తారు. ఒక ఆక్సిజన్ ఇది ఇచ్చారు. అవన్నీ కూడా ఇచ్చాము. ఇక్కడ కూడా కోడూరులో కూడా ఇచ్చాము. కోడూరులో తక్కువ 10%, అక్కడ వచ్చేసి దాదాపు 90% ఇచ్చాము. ఇక్కడ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఇచ్చాం, అక్కడ ప్రికాషనరీ మెథడ్ తీసుకున్నాం. పిల్లలకు కూడా అభివృద్ధి వాళ్ళ దగ్గరికి పోయి నా బర్త్డేకి 3.5 ఎకరాల పొలం ఇచ్చిన. ఈరోజు 3.5 కోటి. బర్త్డేకి ఇంటి దాకా ఇవ్వటం ఒక అలవాటు. సో ఇవన్నీ చాలా చేశాం. రాజంపేటలో తాలూకా ఆఫీస్ లేదు. మన మండల ఆఫీస్కి పోండి, పార్లమెంట్ ఆఫీస్ మాదిరి ఉన్నది. 2 ఆఫీస్కి పోండి, అదొక ఇంద్రభవనం మాదిరి ఉన్నది. ట్రెజరీ బిల్డింగ్ చూడండి ఎలాంటిది ఇచ్చాము. రాజంపేట కూడా అవాది డెవలప్ చేయాలని చెప్పేసి నా రోజు సంకల్పం. రాజంపేట జిల్లా పోగొట్టుకుంది, రాజంపేట మెడికల్ కాలేజ్ పోగొట్టుకుంటుంది, అన్నమయ్య పోగొట్టుకుంది. మంచి నాయకుడిని కూడా పోగొట్టుకుంటున్నదేమో అనే అనుమానం నాకు ఉన్నది. సో తెలుగుదేశం తరఫున గెలిస్తే 2,000 కోట్లు ఖర్చు పెట్టాలనేది నాకు ఉన్నది. 2,000 కోట్లతో మండల వైజ్ ప్లాన్ తయారు చేసుకుంటాం. రాజంపేట మున్సిపాలిటీని 7 అంతస్తుల భవనంగా తయారు చేసి 7 సంవత్సరాలు అప్పు తీర్చేసి 10 కోట్ల రూపాయల సంవత్సర ఆదాయం మున్సిపాలిటీ తెచ్చేదానికి ప్లాన్ చేసుకుంటాం. ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి మనం కలుద్దాం, మీతో కొన్ని చెప్తాను. నెక్స్ట్ స్టెప్ రాజంపేట అయిపోయింది, కోడూరు అయింది. మిగతా కడప వాళ్ళు పిలుస్తున్నారు, పొద్దుటూరు వాళ్ళు పిలుస్తున్నారు, తిరుపతి వాళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళను పిలిచి చెప్తాను. కాదు రావాలంటే వాళ్ళ మాటను కూడా నేను గౌరవిస్తాను, అందులో అనుమానం లేదు. థ్యాంక్ యూ.